నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్ అఖండ సినిమాకి థియేటర్ సౌండ్ సిస్టమే బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టిన తమన్ సీక్వెల్ కి అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య డైనమిక్ అపిరెన్స్ ని సాలిడ్ బీజిఎం తో ఎలివేట్ చేసిన తమన్ ఇప్పుడు అఖండ 2 తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ నందమూరి తమన్ బాలయ్య అభిమానుల కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? ఒక్కో హీరోకి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో మంచి కెమిస్ట్రీ క్రియేట్ అవుతుంది. అదేంటో గాని బాలయ్య సినిమా అనగానే తమన్కి ఎక్కడలేని పూనకాలు లోడవుతాయి. ఆ రేంజ్ లో నటసింహం సినిమాలకి అదిరిపోయే మ్యూజిక్ తో పాటు పవర్ఫుల్ బీజిఎం ఇస్తారు తమన్. అందుకే బాలయ్య అభిమానులు తమన్ ఇంటి పేరు మార్చేసి నందమూరి తమన్ అంటూ పిలుచుకుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమాకి తమన్ అందించే మ్యూజిక్ పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. నందమూరి అభిమానుల అంచనాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అఖండ 2 సినిమాపై నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు తమన్. ఫస్ట్ పార్ట్ లో బాలయ్య డైనమిక్ అపీరెన్స్ అండ్ పవర్ డైలాగ్స్ ని తన సాలిడ్ బీజిఎం తో నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసిన తమన్ ఈ తాండవం సినిమా కోసం సంస్కృత శ్లోకాలు చెప్పడంలో ఎక్స్పర్ట్స్ అయిన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రాని రంగంలోకి దింపారు. ఇందుకు సంబంధించి స్పెషల్ ఫోటోను కూడా షేర్ చేశారు మేకర్స్. అఖండ 2 డివైన్ చాంటింగ్స్ కలిగించే గూస్ బంప్స్ ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీగా ఉండండి అంటూ ట్వీట్ తో తాండవంపై అంచనాల్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. అఖండ 2 బాలయ్యకి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ బోయపాటి. తాండవం సినిమాతో హిందీ మార్కెట్ ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం తాండవం హిందీ వర్షన్ కి స్వయంగా బాలయ్యతో డబ్బింగ్ కూడా చెప్పించారు. ప్రజెంట్ నార్త్ బాక్సాఫీస్ దగ్గర రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ కి వస్తోన్న రెస్పాన్స్ తో డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ తాండవం నార్త్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉన్నారు అంతా. మరి డిసెంబర్ 5న థియేటర్స్ లో తాండవం చూపిస్తానంటోన్న బాలయ్య పాన్ ఇండియా వైడ్ ఏ రేంజ్ లో సత్తా చాటుతారో వెయిట్ అండ్ సీ. జాక్ మూవీ ఫెయిల్యూర్ తో సక్సెస్ ట్రాక్ తప్పిన సిద్ధు జొన్నలగడ్డ కంబ్యాక్ కి రెడీ అవుతున్నారు. తెలుసు కదా అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఇంప్రెస్ చేసేందుకు వస్తున్నారు. టీజర్ చూసి ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్న ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది తెలుసు కదా ట్రైలర్. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ ట్రైలర్ విడుదలైంది. రొమాంటిక్ సీన్స్ అండ్ క్రేజీ డైలాగ్స్ తో వచ్చిన తెలుసు కదా టీజర్ చూసిన ఆడియన్స్ ఈ సినిమా ఓ హీరో ఇద్దరు హీరోయిన్ల మధ్య నడిచే రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అందరి అంచనాల్ని తారుమారు చేసింది తెలుసు కదా మూవీ ట్రైలర్. పవర్ సెంటర్ ఎప్పుడూ మన దగ్గరే మెయింటైన్ అవ్వాలి, పొరపాటున చేజారిందో మగాడి లైఫ్ ఆటోమేటిక్ గా లేడీస్ చేతిల్లోకి వెళ్లిపోతుందంటూ సిద్ధు చెప్పిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. తెలుసు కదా సినిమాలో సిద్ధు క్యారెక్టరైజేషన్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి అంటూ ఎలా లవ్ చేయాలో లెక్చర్స్ ఇచ్చేస్తున్నారు. మనసున విరిగిన మధుర బాధ అంటూ ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన డైలాగ్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. అసలు సినిమాలో సిద్ధు లవర్ బాయ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా లేక ఆల్ఫా మేల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా అని డిస్కస్ చేసుకుంటున్నారు తెలుసు కదా మూవీ ట్రైలర్ చూసిన ఆడియన్స్. నీరజ కోన డైరెక్ట్ చేసిన తెలుసు కదా సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకు వస్తుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి సిద్ధుతో జోడీ కట్టారు. తమన్ సంగీతం అందిస్తోన్న తెలుసు కదా మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్ 2 లిరికల్ సాంగ్స్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. వీటన్నింటినీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన తెలుసు కదా సినిమా ట్రైలర్. మరి జాక్ తో సక్సెస్ ట్రాక్ తప్పిన సిద్ధు ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో కంబ్యాక్ అవుతారో లేదో వెయిట్ అండ్ సీ. ఏం చేసినా కలిసి రావడం లేదు పూజా హెగ్డేకి. స్టార్ హీరోలతో సినిమా చేసినా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. దీంతో పూజా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు పుట్టబొమ్మ అభిమానులు. ఇందులో ఓ తెలుగు సినిమా కూడా ఉండటంతో మరింత ఎగ్జైట్ అవుతున్నారు పూజా హెగ్డే ఫ్యాన్స్. పూజా హెగ్డే సరైన సక్సెస్ చూసి 5 ఏళ్లు కావస్తోంది. 2020లో వచ్చిన అలవైకుంఠపురంలో తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తుందని బాలీవుడ్ కి వెళ్తే అక్కడ సేమ్ రిపీట్. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా రిజల్ట్ లో మాత్రం నో చేంజ్. నార్త్ లో కూడా లక్ కలిసి రాకపోవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. సూర్యతో చేసిన రెట్రో డిజాస్టర్ తర్వాత కూలీలో మోనికా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డేకి స్పెషల్ విషెస్ చెప్పింది టీం. దుల్కర్ సల్మాన్ తో తెలుగులో సినిమా అనౌన్స్ చేసి టాలీవుడ్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది పూజా హెగ్డే.
DQ41 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో రవి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. SLV సినిమాస్ పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్న DQ41 ఎమోషనల్ డ్రామాతో సాగే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత దుల్కర్ సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఈ సినిమాపై ఎగ్జైట్ అవుతున్నారు పూజా హెగ్డే ఫ్యాన్స్. టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ తో జోడీ కట్టిన పూజా హెగ్డే కోలీవుడ్ లో దళపతి విజయ్ జననాయగన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది. వినోద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నారు. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతోన్న జననాయగన్ పై భారీ అంచనాలున్నాయి. దీంతో విజయ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన జననాయగన్ పూజాకి సక్సెస్ తీసుకొస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు బుట్టబొమ్మ అభిమానులు. సౌత్ లో మళ్లీ బిజీగా మారుతోన్న పూజా హెగ్డే లైనప్ లో ఓ బాలీవుడ్ సినిమా కూడా ఉంది. వరుణ్ ధవన్ హే జవానీతో ఇష్క్ హోనా హే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే. మృణాల్ ఠాకూర్ సెకండ్ లీడ్ ప్లే చేస్తోన్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీ అయిన కాంచనా 4 సినిమాలోనూ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మరి 5 ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డేకి ఈ క్రేజీ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ తీసుకొస్తాయో వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీలో పేషెన్స్ చాలా అవసరమంటుంది కృతి శెట్టి. ఉప్పెన సక్సెస్ తో 6 కి పైగా సినిమాలు చేసిన ఈ కన్నడ బ్యూటీ కాస్త స్లో అయింది. మొన్నటి వరకు ఒక్క సినిమా కూడా లేని కృతి ఇప్పుడు ఏకంగా ఒకే నెలలో 3 సినిమాలు రిలీజ్ చేసేంత బిజీ అయిపోయింది. మరి ఆ సినిమాలేంటి? ఈ సంవత్సరం ఏ నెలలో కృతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? డెబ్యూ మూవీ ఉప్పెన బ్లాక్ బస్టర్ సక్సెస్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కృతి శెట్టి. వీడు ముసలోడు అవ్వకూడదే అంటూ ఆసిగాడితో పాటు ఆడియన్స్ ని కూడా మాయ చేసింది ఈ బెంగుళూరు బ్యూటీ. ఈ సినిమా తర్వాత నాని, నాగచైతన్య, రామ్, నితిన్ తో జోడీ కట్టి టాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ అనిపించుకున్న కృతి శెట్టి లాస్ట్ ఇయర్ శర్వానంద్ తో చేసిన మనమే తర్వాత స్లో అయింది. ప్రజెంట్ తన ఫోకస్ ని కోలీవుడ్ వైపు షిఫ్ట్ చేసిన ఈ బెంగళూరు బ్యూటీ 3 క్రేజీ సినిమాలతో డిసెంబర్లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. కోలీవుడ్ లో 3 క్రేజీ సినిమాల్లో నటిస్తోంది కృతి శెట్టి. అందులో కార్తీ హీరోగా నటిస్తోన్న వాతియార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వాతియార్ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నలన్ కుమారస్వామి. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోన్న ఈ సినిమా డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది. వాతియార్ సినిమాతో పాటు కృతి శెట్టి నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా డిసెంబర్లోనే విడుదలకు రెడీ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా రోబోటిక్ టెక్నాలజీ కథాంశంతో ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కుతోంది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో SJ సూర్య కీ రోల్ ప్లే చేస్తున్నారు. నయనతార ప్రొడ్యూస్ చేస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా డిసెంబర్ 18న విడుదల కానుంది. వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలతో పాటు కృతి శెట్టి నటిస్తోన్న మరో క్రేజీ సినిమా డిసెంబర్లోనే విడుదల కానుంది. రవి మోహన్ హీరోగా నటిస్తోన్న జీనీ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటిస్తోంది కృతి శెట్టి. ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన అబ్ది సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శి బెల్లీ డాన్స్ మూవ్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. ఫ్యాంటసీ టచ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్లోనే విడుదలకు రెడీ అవుతోంది. ఇలా కోలీవుడ్ లో 3 క్రేజీ సినిమాల్ని ఒకే మంత్ లో రిలీజ్ చేస్తూ ట్రెండింగ్ లోకి వచ్చింది కృతి శెట్టి. లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన అనిల్, సేతుపతి సినిమాను పరుగులు పెట్టిస్తున్న పూరి, జటాధారా నుంచి పార్టీ సాంగ్, ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఈ సోమవారం విడుదల కావాల్సిన మీసాల పిల్ల ఫుల్ లిరికల్ పోస్ట్ పోన్ అయింది. ఈ మంగళవారం రిలీజ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు మేకర్స్. ఈ నెల 17న విడుదలవుతున్న డ్యూడ్ మూవీ ప్రమోషన్స్ తో ఆదరగొడుతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మమితా బైజ్ హీరోయిన్ గా నటిస్తోంది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీ ట్రైలర్ 7 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. పూరి సేతుపతి ప్రాజెక్ట్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సోమవారం నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిందని స్పెషల్ ఫొటోస్ తో అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. సుధీర్ బాబు జటాధార నుంచి పార్టీ సాంగ్ తెలుగు వెర్షన్ లిరికల్ ఈ బుధవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆల్రెడీ రిలీజ్ అయిన హిందీ వెర్షన్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు నుంచి అసుర ఆగమనం అప్డేట్ ఈ బుధవారం విడుదల కానుంది. రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. వసుదేవ సుతం సినిమా టీజర్ ని విడుదల చేశారు సత్యదేవ్. మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాని వైకుంఠ బోను డైరెక్ట్ చేస్తున్నారు.
ఒక మంచి ప్రేమ కథా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హిమాంశు పోపూరి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు అక్కినేని కుటుంబరావు. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.